చెప్పండి, ఇది అసలు ఎప్పుడు జరిగింది, ఎందుకు ఆపేస్తున్నారు ఇక్కడ? సార్ ఇప్పుడు ప్రస్తుతం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాలను నెరవేర్చడానికి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తిండి గూడు గుడ్డు నీడ అని ప్రవేశపెట్టి మాలాంటి దళితులకు అండగా నిలిచేవాళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చినారు. ఈ విధంగా ఉండగా ఈ వీకోట మండలంలో అధికంగా దళితులు ఉన్నాము, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా, మేము ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా మాకు స్థలాలు లేవు, మాకు ధనికులు ఎవరు ఇవ్వరు, ఆ డబ్బు మేము చెల్లించలేము అని అడుక్కుంటే ఆయన 2018లో 1,10,00,000 రూపాయలతో శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసింది జరిగింది. తర్వాత 2019లో ఎన్నికలు కోడ్ రాగానే నిలిపేస్తే అంతటితో ఆగిపోయింది. తర్వాత ఎమ్మెల్యేని అడిగినాము. ఎమ్మెల్యేని అడుగుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మీటింగ్ జరుగుతుంది వీకోట మండలంలో. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ మానిటరింగ్ మీటింగ్లో ప్రతి మానిటరింగ్ మీటింగ్ను కూడా అడిగినాము, సార్ ఇట్లా మా భవనం నిలిచిపోయింది, మాకు ఆ భవనం చూడండి అంటే ఇప్పటికి పట్టించుకునే నాదులు లేదు. ఇది పరిస్థితి. సో అంటే కేవలం ప్రభుత్వం మారిపోయిందని కక్షతో ఆపేశారంటారు, లేకపోతే ఎలా? దళితులపైన కక్షతోనే సార్. దళితులంటే కక్ష. అధిక ప్రాధాన్యత చెప్తున్నారు. ఎవరు సార్ చెప్పేది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసేసినారు, ఎస్టీ కార్పొరేషన్ తీసేసినారు, యువతలకి లోన్లు ఇస్తూ ఉంటారు, ఆ లోన్లు పోయా ఏ విధంగా అండగా ఉన్నారు సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ? ప్రభుత్వం చెప్తుంది కదా. లేదు సార్, పేరుకి చెప్పుకుంటూ ఉన్నారు సార్, ఊరికే పేరుకు వాడుకుంటూ ఉన్నారు తప్ప ఎస్సీలకి ఎస్టీలకి ఈ ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏమీ లేదు. సంక్షేమ పథకాల గురించి సంక్షేమ పథకాలే లేవు సార్, ఇప్పుడు అన్నీ తీసేసినారు, రద్దుపరిచినారు సార్. ఏమున్నాయి చెప్పు, ఏం కానీ లేవే, చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉందా? ఒక్కటి కూడా లేదు. అమ్మఒడి అందరికీ ఇస్తారు, ఓసీస్కి ఇస్తారు, బీసీస్కి ఇస్తారు, ఎస్టీస్కి ఇస్తారు, అందరికీ కామన్గా ఇస్తారు. అదే కొత్తగా సంక్షేమ పథకం ఏముంది మాకే? ఒక ఎస్సీ ఎస్టీలకి అనేది సపరేట్గా ఎటువంటి పథకాలు లేవు. ఇది సార్ పరిస్థితి. ఈ బిల్డింగ్స్ పూర్తి కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాల్సిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ భవనం నిర్మాణం పూర్తి అవుతుంది అనేసి మా ఆశాభావం. 100% సార్, 100% గెలుస్తుంది. కనీసం 40-50 వేల ఓట్ల మెజారిటీతో అమర్నాథ్ రెడ్డిని గెలిపించుకుంటాం ఈసారి. ఇంతవరకు దళితులు అంటే మీరు చెప్పిన విధంగా వైసీపీకి ఫేవర్ అనుకుంటా ఉంటారు, అది తప్పు, ముమ్మాటికి అబద్ధం. అది ఈసారి నిరూపిస్తాం.